అలాగే లోకమునకు వెలుగుగా మనం ఉన్నాం అని ప్రభు పిలిచాడు. లైటింగ్ అప్ ద ఇన్నర్ క్వాలిటీస్, లైటింగ్ అప్ ద ఇన్నర్ సెన్స్, లైటింగ్ అప్ ద ఇన్నర్ కాన్షియన్స్. మనకున్నటువంటి అంతర్గత ఈ స్పృహను, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ బాధ్యతను మనం వెలిగించుకోవాలి. రెండవదిగా లోకమునకు వెలుగుగా ఉన్నాము కనుక ఈ క్రొత్త సంవత్సరంలో లోకమునకు వెలుగుగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఫ్లడ్ లైట్స్ అన్నీ తీసుకుని ఒక రూమ్లో పడేస్తే, వెలిగిస్తే దానివల్ల వచ్చే లాభం ఏముంది? ఆ రూమ్లో కనుక అడుగు పెడితే కళ్ళు తెరిచి కూడా చూడలేం, అంత వెలుగుంటుంది, గుడ్డోళ్ళు అయిపోతాం. ఇదే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి సమస్య. వెలుగులన్నీ ఒకే చోటుకు వచ్చి ఒకే చోటు ఉంటాయి, దానివల్ల వచ్చినోడు గుడ్డోడు అయిపోతాడు. ఏది చూడాలో తెలియదు, ఏం చూడకూడదో తెలియదు, వాడికి ఏమీ అర్థం కాదు, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతాడు. ఒక బల్బు పచ్చగా ఉంటుంది, ఇంకొక బల్బు ఎల్లో కలర్లో ఉంటుంది, ఇంకొక బల్బు తెల్ల కలర్లో ఉంటుంది. తెల్లగా ఉండేది లూథరన్ అనుకుంటాం, పచ్చగా ఉండేది ఇంకొకటి అనుకుంటాం, ఇంకొక పచ్చగా ఉండేది ఇంకొక బ్యాప్టిస్ట్ అనుకుంటాం. ఇది మనం కట్టుకున్నటువంటి వెలుగులు. కానీ ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం అన్నది సామాజికముగా మనకున్నటువంటి బాధ్యతలు మరియు సామాజికంగా మనకున్నటువంటి హక్కులను తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధ్యం అవుతుంది.